ఇప్పుడు స్టేషనరీ ప్లేట్లోనే కర్వ్డ్ స్టేషనరీ ప్లేట్లో వాటర్ వచ్చి హిట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఫోర్స్ అనేది మనకి ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. సపోజ్ ప్లేట్ అనేది ఎలా ఉంది కర్వ్డ్గా, సిమెట్రికల్ కర్వ్డ్ అనమాట. సిమెట్రికల్గా ఉండే ప్లేట్స్ ఇవి కర్వ్డ్ ప్లేట్స్. అన్సిమెట్రికల్ కూడా ఫార్ములా ఉంటుంది, అవి కూడా చెప్పుకుందాం. ప్రజెంట్ ఇలా ఉన్న ప్లేట్లో జెట్ వచ్చి సెంటర్లో, అంటే వాటర్ వచ్చి సెంటర్లో హిట్ చేస్తుంది. వాటర్ వచ్చి ఎక్కడ హిట్ చేస్తుంది? సెంటర్లో హిట్ చేస్తుంది. సో ఈ వాటర్ హిట్ చేసిన తర్వాత ఇలా వెళ్ళిపోతుంది, కొంత అలా వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ ఇలా వస్తుంది, కొంచెం వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. సో వి, సో ఇటువైపు వెళ్ళిపోయేటప్పుడు వి స్పీడ్తోనే, ఇటువైపు వెళ్ళేటప్పుడు వి వెలాసిటీ. స్పీడ్ అంటే ఇక్కడ వెలాసిటీ అనమాట. వెలాసిటీ వి వెలాసిటీ, వి వెలాసిటీ. ఇక్కడ థీటా యాంగిల్ ఉంటే హారిజాంటల్ థీటా మేక్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? వి కాస్ థీటా అవుతుంది. ఇది ఎంత అవుతుందమ్మా? వి సైన్ థీటా అవుతుంది. సో మీకు రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో ఇది క్లియర్గా ఉంటుంది. సపోజ్ ఇది ఎఫ్ అయితే ఇది ఎఫ్ కాస్ థీటా, ఇది ఎఫ్ సైన్ థీటా, అలా ఉంటాయి కదా. సేమ్ అలానే ఇది వి అయితే, ఇదేమవుతుందమ్మా? వి కాస్ థీటా అవుతుంది హారిజాంటల్. ఇదేమవుతుంది? వి సైన్ థీటా అవుతుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇనీషియల్గా వి అనేది వచ్చింది బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. ఈ ప్లేట్ అనేది అక్కడ ఫిక్స్డ్ అనుకుంటే ఫిక్స్ చేస్తాం. దిస్ ఇస్ అ ప్లేట్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ స్టేషనరీ ప్లేట్. ఇప్పుడు ఇనీషియల్గా వి ఉంది కదా, ఫైనల్గా ఎంత ఉంటుందంటే ఈ డైరెక్షన్లో. డైరెక్షన్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ ఏం లేదు. మనం హారిజాంటల్ డైరెక్షన్లో కనుక్కుంటున్నాం. ఆ హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత ఉంటుంది? ఇది వి ఉంటుంది. అదే హారిజాంటల్ డైరెక్షన్లో ఇక్కడ వి కాస్ థీటా ఉంటాయి అన్నమాట. వి కాస్ థీటా, ఓకే, వి కాస్ థీటా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై టైం ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్, జెట్ వెలాసిటీ, ఇనీషియల్ జెట్ వెలాసిటీ బిఫోర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ప్లేట్. దీన్ని హిట్ చేసిన తర్వాత, హిట్ చేయకముందు వి ఉంది, హిట్ చేసిన తర్వాత వి కాస్ థీటా ఉంది. బయటికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఉంది? వి కాస్ థీటా ఉంది. ఇనీషియల్ వెలాసిటీ వి, ఫైనల్ వెలాసిటీ మాత్రం ఈ డైరెక్షన్లో వి కదమ్మా, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది చూడండి. మనం ఈ డైరెక్షన్లో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అదే డైరెక్షన్లో దీన్ని తీసుకుంటే ఏమవుతుంది? మైనస్ తీసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్దమ్మా? ప్లస్ వి కాస్ థీటా. ఓకే, సో ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, వి కామన్ తీస్తే రో ఏ వి ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్. ఇదంతా కూడా అంటే ఎక్స్ అనుకోండి, హారిజాంటల్గా వస్తుంది కదా. ఎక్కువగా మనం ఈ హారిజాంటల్గానే కొనుక్కుంటాం. సో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఓకేనమ్మా, రో ఏ వి స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా. నెక్స్ట్ టిప్ దగ్గర యాక్ట్ చేసినప్పుడు ఇదే కర్వ్డ్ ప్లేట్లో ఇక్కడ సెంటర్లో యాక్ట్ చేస్తుంది. కర్వ్డ్ ప్లేట్లోనే సెంటర్లో హిట్ చేసినప్పుడు ఈ ఫార్ములా. టిప్లో అంటే ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇలా ఇటు నుంచి వెళ్ళిపోతుంది. ఈ వి అనే వెలాసిటీతో వాటర్ అనేది వస్తుంది, ఎంటర్ అవుతుంది ప్లేట్. ఇది దీనికి వి అనేది మనకి వెలాసిటీ, ఎంటర్ అయ్యే వెలాసిటీ అనమాట. వి అనే వెలాసిటీతో ఎంటర్ అవుతుంది. వి అనే వెలాసిటీతో ఎంటర్ అయితే హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో వి కాస్ థీటా అవుతుంది, వి కాస్ థీటా. ఓకే, వర్టికల్ కాంపోనెంట్ వి సైన్ థీటా అవుతుంది, వి సైన్ థీటా. ఇది థీటా అన్న, ఇది థీటా. ఓకే, ఇక్కడ కూడా ఇలా వచ్చి ఈ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి అది ప్రీవియస్లో ఎలా ఉందో అంతే, వి కాస్ థీటా, వి సైన్ థీటా. ఇక్కడ మీకు కావాలనుకుంటే నేను పెద్దగా డ్రా చేస్తాను. వి అనేది ఇలా వెళ్తుంది, ఓకేనమ్మా. వి
ఇది తీటా, ఇది తీటా. అప్పుడు ఇదేమవుతుంది v cos తీటా, ఇది v sin తీటా అవుతుంది. సో రో క్యూ ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ, ఇది మన ఎక్స్ అనమాట, ఎఫ్ఎక్స్ కదా హారిజాంటల్ డైరెక్షన్లో, v cos తీటా ఉంది, హారిజాంటల్ డైరెక్షన్లో v cos తీటా ఉంది. ఇనీషియల్ అంటే ఇక్కడ ఎంటరింగ్ అవుతుంది పొజిషన్ నెంబర్ 1. సో ఇలా ఫైనల్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది. కాకపోతే రివర్స్ డైరెక్షన్ కాబట్టి ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి v cos తీటా, ఇది v cos తీటా అవుతుంది. సో రో ఏ ఇంటూ వి, క్యూ అంటే ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ. ఇది v cos తీటా, ఇది v cos తీటా, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్ అవుతుంది, ప్లస్ v cos తీటా. సో రో ఇంటూ v కామన్ తీస్తే, v ఇంటూ v cos తీటా కామన్ తీస్తే, v cos తీటా కామన్ తీస్తే మనకి ఇది 2v cos తీటా, 2v cos తీటా అవుతుంది కదా. అంటే 2 ఇంటూ రోయా v స్క్వేర్ cos తీటా అనేది ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది అనమాట. 2 రోయా v స్క్వేర్ cos తీటా అనేది వస్తుంది అనమాట. చూడండి, వాటర్ అనేది ఎలా వస్తుంది, ప్లేట్ని హిట్ చేస్తుంది, ఇలా కొద్ది వాటర్, ఇలా కొద్ది వాటర్ వెళ్తుంది. అంటే వి అనేది ఎలా వస్తుంది, ఇటు వి వెళ్ళిపోతుంది. ఇది ఫిక్స్డ్ ప్లేట్. అప్పుడు ఈ డైరెక్షన్లో అంటే ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ ఎంతమ్మా, రో ఏ v స్క్వేర్. ఓకేనా. ఇన్క్లైన్డ్ వాటర్ ఎలా వస్తుంది, ఇక్కడ ప్లేట్ ఉంది, ప్లేట్ అనేది ఇక్కడ ఎలా ఉంది, ఓకే, ఇలా వచ్చి ఇలా కొంత వాటర్ వెళ్ళిపోతుంది. ఇది వి స్మూత్గా ప్లేట్ స్మూత్ కాబట్టి ఇది కూడా వి అనుకుంటాం, డెరివేషన్స్ కాబట్టి. ఇది ఫిక్స్డ్, ఇదంతా కూడా ఫిక్స్డ్ ప్లేట్స్. తర్వాత మనకి మూవింగ్ ప్లేట్స్ వస్తాయి, ఫిక్స్డ్ ప్లేట్. ఇది ఎఫ్ఎన్ అయితే ఏం చెప్పుకున్నాం, రో ఏ వి స్క్వేర్ సైన్ తీటా. ఈ తీటా అనేది ఎక్కడ ఉంటుందమ్మా, ఈ జెట్ ఈ యొక్క ప్లేట్ని తీటా యాంగిల్తో స్ట్రైక్ చేస్తుంది, ఎఫ్ఎన్ అంటే ఈ డైరెక్షన్లో, ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఎఫ్ఎన్ అంటే ఈ నార్మల్ టు ద ప్లేట్ ఎఫ్ఎన్. సో ఎఫ్ఎక్స్ అంటే ఈ డైరెక్షన్లో. సో దీన్ని మనం రిజాల్వ్ చేసుకున్నాం, ఇలా ఎఫ్ఎన్ అనేది వచ్చింది. ఇలా రిజాల్వ్ చేసుకోవాలి అంటే ఇది 90 మైనస్ తీటా అనుకున్నాం, ఇది తీటా అయితే ఇది 90 మైనస్ తీటా అవుతుంది. ఓకే, 90 మైనస్ తీటా. సో ఇది ఎఫ్ఎక్స్ ఎంత అవుతుంది, ఎఫ్ఎక్స్ రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది, రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇదనమాట. అదే కర్వ్డ్ అయితే, కర్వ్డ్కి మనం ఏం చెప్పుకున్నాం, సెంటర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు వాటర్ ఈ డైరెక్షన్లో ఇలా రొటేట్ అయ్యి కొంత రొటేషన్ అయ్యి ఇలా కొంచెం ఇదయ్యి వెళ్ళిపోతుంది. సో ఇలా వచ్చిన వాటర్ సెంటర్లో తగిలి ఇలా వెళ్తున్నప్పుడు ఫార్ములా ఏంటమ్మా, రో ఏ వి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా. ఓకే, రో ఏ వి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా. అలా కాకుండా ఒక కర్వ్డ్ ప్లేట్ అయితే సేమ్ కర్వ్డ్ ప్లేట్ టిప్లో యాక్ట్ చేస్తున్నప్పుడు వాటర్ వచ్చి ఇక్కడ తగిలి, సో ఇలా ఎంటర్ అయ్యి ఇలా ఎగ్జిట్ అవుతే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అంటే ఈ డైరెక్షన్లో అంటే హారిజాంటల్గా మనం తీసుకుంటున్నాం అనమాట. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రో ఏ వి స్క్వేర్ కాస్ తీటా, 2 రో ఏ వి స్క్వేర్ కాస్ తీటా. ఇవి 4 ఫార్ములాస్ అనేవి స్టేషనరీ ప్లేట్ మీద వస్తాయి అన్నమాట. ఓకే.